2014-19 కాలంలో గ్రామాల్లో ఆర్ఎన్బి పిఆర్తో పాటు ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా కూడా పల్లెల్లో రోడ్లకి మనం గ్రాంట్ చేశాం అధ్యక్ష. అయితే చాలా వరకు ఆ రోడ్లు పూర్తి కాలేదు అధ్యక్ష. తర్వాత వచ్చిన 2019-24 మధ్య ఆ ప్రభుత్వం ఆ రోడ్లను పూర్తిగా విస్మరించింది అధ్యక్ష. ఈరోజు మన ప్రభుత్వంలోని దాదాపు అన్ని గ్రామాల్లోని పిఆర్ ద్వారా ఆర్ఎన్పి ద్వారా మిగతా రోడ్లని చాలా ఫాస్ట్గా ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా జరుగుతున్నాయి అధ్యక్ష. అయితే ఈ ఏఐఐబిలో ఉన్న పల్లెల్లో మాత్రం రోడ్లని హోల్డ్లో పెట్టారు అధ్యక్ష. గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు మిగతా గ్రామాల్లోని రోడ్లు అవుతున్నాయి, మా దగ్గర ఎందుకు అవ్వటం లేదని అడుగుతున్న గ్రామస్తులకి మేము టెక్నికల్ ప్రాబ్లం చెప్పినా కూడా అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అధ్యక్ష. అసెంబ్లీ పరంగా ఇది రెండోసారి ప్రశ్న అడుగుతున్నాను అధ్యక్ష. దయచేసి ఆ ఏఐఐబి మన ఏ సంస్థకి ఇచ్చామో వాళ్ళ రోడ్లు పూర్తి చేయకపోతే కనీసం వాటిని ఎన్ఆర్జీఎస్ ఆర్ పిఆర్ ఆర్ఎన్బి కన్నా బదిలీ చేసి వాటి రోడ్లకు కూడా మాకు పర్మిషన్ ఇవ్వగలిగితే మేము కలెక్టర్ ద్వారా అక్కడున్న అధికారుల ద్వారా పర్మిషన్ తెచ్చుకుంటాం అధ్యక్ష. దయచేసి వీటి మీద సమాధానం సదరు మంత్రి గారి ద్వారా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సునీత గారు, మహిళలకు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు అధ్యక్ష. మా నియోజకవర్గంలో ఆత్మకూరు, అనంతపురం మండలాల్లో సుమారు 50 గ్రామాల్లో తాగునీటి సమస్య గురించి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. వేగంగా అభివృద్ధి చెందుతున్న అనంతపురం రూరల్ మండలంలో ఉన్న జనాభాలు ఇప్పటి వరకు నీళ్లు సరిపోవడం లేదు అధ్యక్ష. అందుకే ప్రభుత్వం 90 కోట్లు జలజీవన మిషన్ నిధులతో పిఏబిఆర్ నుంచి తాగునీటి పైప్ లైన్ ట్యాంకులు నిర్మాణాలు చేపట్టారు అధ్యక్ష. మెయిన్ పైప్ లైన్ అనంతపురం వరకు పూర్తి అయింది అధ్యక్ష. ఇంకా కొంతవరకు పనులు చేయాలి కానీ ప్రస్తుతం పనులు ఆగిపోయాయి అధ్యక్ష. పనులు పూర్తి చేయమంటే కాంట్రాక్టర్లు కూడా బిల్లులు కాలేదని వాళ్ళు కూడా వర్కులు కూడా చేయలేదు అధ్యక్ష. ఈ పనులు త్వరగా పూర్తి చేయకపోతే సమ్మర్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష. దీనివలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది అధ్యక్ష. ఇప్పటి వరకు 70% వరకు పనులు పూర్తి అయ్యాయి అధ్యక్ష. వచ్చే సమ్మర్ దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న బిల్స్ కూడా మంజూరు చేయాలని కూడా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఇంకనూ చేయాల్సిన పెండింగ్ పనులకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని కూడా కోరుతున్నాను అధ్యక్ష. పెండింగ్ పనులు కూడా పూర్తి చేసి పై 2 మండలాలతో పాటు మా రాప్తా నియోజకవర్గం మండలంలో చాలా వరకు అధ్యక్ష అందరి నివా నీళ్ళు వచ్చిన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా నీటి సమస్య కూడా లేదు అధ్యక్ష. ఆ నీళ్లు రాని ప్రాంతాల్లో దాదాపు 1000 అడుగులు బోర్లు వేసినా కూడా నీళ్లు పడే పరిస్థితుల్లో కూడా లేరు అధ్యక్ష. సమ్మరంగా రాకనే నీటి సమస్య కూడా ఎక్కువ మా రాప్తా నియోజకవర్గంలో కొన్ని విలేజ్ల్లో కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇవి కూడా మీ ద్వారా గౌరవ మంత్రివారి దృష్టికి కూడా తీసుకెళ్లి తప్పకుండా మంత్రి గారు కూడా ఇవి పరిశీలించి మా రాప్తా నియోజకవర్గంలో నీళ్ల సమస్య ఉండే గ్రామాల్లో కూడా బోర్లకి గ్రాంట్ శాంక్షన్ చేయాలని ప్రత్యేకంగా మీ ద్వారా కూడా నేను కోరుకుంటున్నాను. మిరియాల శిరీష.